B12 అధికంగా ఉండే మామిడి జీడితో చేసిన జీడి కారప్పొడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవేంటో మనందరికి తెలిసినవే కదా. మామిడి పండ్లు తిన్న తర్వాత పారేసే పిక్కలు ఇవి, టెంకలు అని కూడా అంటారు. పనికి రావని పారేసే ఈ టెంకల్లో మన బాడీకి ఎంతో అవసరమైన B12 ఉంటదని ఢిల్లీ సైంటిస్టులు నిరూపించారు. B12 మాంసాహారంలో మాత్రమే ఉంటది, శాకాహారంలో ఒక్క మష్రూముల్లో మాత్రమే ఉంటదట. మాంసాహారులైనా కూడా రోజు మాంసాహారం తినలేం కదా, కాబట్టి ఇట్లాంటి ఆల్టర్నేటివ్ చూసుకుంటే బాడీకి చాలా బాగా యూజ్ వస్తుంది. మానవ శరీరానికి ఒక్క రోజుకు 2.4 మైక్రోగ్రాముల B12 కావాల్సి వస్తుంది. అంత ఎక్కువ మోతాదు దేంట్లో దొరకదు, కాబట్టి మనకున్న సోర్సెస్ లో ద బెస్ట్ ఇది. మానవ శరీరంలోని ప్రేగుల్లో ఉన్న హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా సహజంగానే మనకు రోజుకు సరిపడా B12 తయారు చేస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం తినే కెమికల్ ఫుడ్ వల్ల హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా నశించిపోయింది. ప్రేగులు తయారు చేయలేకపోతున్న B12 మనమే తయారు చేసుకొని మన బాడీకి అందించడానికి నేను ఒక రెమెడీ చెప్తా మీకు. ఇప్పటిదాకా వాచ్ చేసింది కదా, పిక్కలన్నీ పగలగొట్టి అందులోంచి జీడి తీసిన నేను. పిక్కలోని తెల్లటి పొరలో భద్రంగా ఉన్న ఈ జీడిని చూస్తుంటే తల్లి గర్భసంచిలో ఉన్న గర్భస్థ శిశువు గుర్తొస్తాడు. తెల్లటి పొరలోంచి తీసిన జీడి పైన ఇంకొక నల్ల పొర ఉంటుంది చూడండి, నేను తీస్తున్నా ఇదే నల్ల పొర. దీన్ని కూడా తీసేసుకోవాలి. జీడి పైన ఉన్న ఈ పొరలన్నీ తీసేసి ఉట్టి జీడి మట్టుకే తీసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి పాడైపోయినాయి కాకుండా తెల్లగా ఉన్న జీడి మట్టుకే తీసుకోవాలి. నా చేతిలో ఉన్న ఈ మామిడి పిక్క మొలకొచ్చింది, ఆ మొలక తీసేసిన. దీన్ని ఇప్పుడు పైన పొట్టంతా తీసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఎండుతుంది. జీడి ముక్కలను లావుగా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఎండడానికి లేట్ అవుతుంది. ఇవైతే ఇంట్లో పెట్టినా కూడా ఎండిపోతాయి. చూడండి, ఈ విధంగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని జీడి ముక్కలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే ఒక 2 రోజులలో ఆరిపోతాయి, లేదా అర్జెంట్ ఉంది అంటే ఎండలో పెడితే ఒక్క రోజులోనే ఆరిపోతాయి. ఈ విధంగా పండిపోయి బ్లాక్ అయిపోయినాయి మనకు అవసరం లేదు. మంచిగా తెల్లగా నీట్గా ఉన్న జీడి మట్టుకే తీసుకోవాలి. చూడండి, కొబ్బరి ముక్కలాగా ఎంత బాగున్నాయి అట్లుండాలి. ఎండిన తర్వాత ఇట్లయితే మంచిగా డ్రై అయినవి. 100 గ్రాముల ఆరోగ్యవంతమైన జీడిలో 120 మిల్లీగ్రాముల B12 ఉంటది. B12 తో పాటుగా క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, మాంసకృత్తులు, ఫైబరు, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. ఎంతెంత పర్సెంటేజ్ ఉంటుందో కూడా తెలుసు, కానీ అవన్నీ చెప్తే లేనిపోని క్వశ్చన్లు అన్ని రేజ్ చేస్తారు, అందుకని చెప్పట్లేదు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం తీసుకున్న డ్రై అయిన జీడిని కడాయిలో వేసుకొని చిన్న మంట మీద కొద్దిగా కలర్ మారేట్టుగా వేయించుకోవాలి. మరీ బాగా వేయించుకోవద్దు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఎండాకాలం కాబట్టి ఆల్రెడీ మంచిగా డ్రై అయినాయి. ఎక్కువైతే మాడిపోతే మళ్ళీ టేస్ట్ అంతా పోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. వేయించినట్టు వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ 2 సార్లు అయినా సరే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. నేను ఆ కొంచెమైనా కూడా 2 సార్లు పెట్టినా, ఒకసారి నాకు కాలేదు మిక్సీ. మీడియం సైజు ఒక బేసన్ తీసుకొని మనం పట్టుకున్న జీడి పౌడర్ అంతా బేసన్లో పోసుకొని చూడండి ఇట్లా పట్టుకోవాలి. ఇందాక తీసిన రిమైనింగ్ పౌడర్ కూడా జార్లు వేసుకొని దాన్ని కూడా మెత్తగా పట్టుకొచ్చుకోవాలి. చూడండి పట్టుకొచ్చిన. ఇప్పుడు దీంట్లో చిటికెడు మెంతి పిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్, నిమ్మకాయ సైజ్ అంతా వేయించిన చింతపండు వేసుకొని అన్నీ బాగా కలిసేట్టుగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకురావాలి. చూడండి పట్టుకొచ్చిన. పొట్టు తీసి హెల్దీగా ఉన్న 20 నుంచి 25 వరకు ఎల్లిపాయలు వేసుకొని ఒక్క తిప్పుకురావాలి. ఎక్కువ తిప్పితే మెత్తగా అయిపోతాయి. ఎల్లిపాయలు కొంచెం కొంచెం కనిపిస్తుంటే చూడడానికి బాగుంటాయి, కానీ నాకు కూడా మెత్తగానే అయిపోయింది. కొంచెం ఎక్కువనే పట్టినా నేను. రెండోసారి పట్టుకున్నా కూడా బేసన్లో పోసుకొని మంచిగా అన్నీ కలిసేట్టు చేతులతో బాగా కలపాలి. నాకు ఇక్కడ ఉప్పు కారం 2 తగ్గినట్టు అనిపిస్తున్నాయి, అందుకని మళ్ళీ వేసిన. మొత్తం టోటల్గా 3 టీ స్పూన్ల కారం పట్టింది నాకు. మన రుచికి సరిపడా, అంటే ఎవరి రుచికి సరిపడా వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే జీడి వగరుగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారము, చింతపండు ఎక్కువనే పడుతుంది. మీ టేస్ట్ దగ్గర చూసేసుకోండి. మామిడి టెంకలోని జీడిలో B12 120 మైక్రోగ్రాములు ఉంటుంది. ఒక్క రోజుకు మన బాడీకి కావాల్సింది 2.4 మైక్రోగ్రాములు మాత్రమే. జీడి పౌడర్ను మనము పాలలో కలుపుకొని తాగొచ్చు, చల్లలో కలుపుకొని తాగొచ్చు, చపాతీల పిండిలో వేసుకొని చపాతీల పిండి కలుపుకోవచ్చు.
దోశల పిండి, ఇడ్లీ పిండిలో కూడా వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేసుకోవాలి, పావు టీ స్పూను, హాఫ్ టీ స్పూన్, అంతకన్నా ఎక్కువ వేయద్దు. కూరల్లో కూడా దించే ముందు ఒక పావు టీ స్పూన్ అట్లా కలుపుకొని చేసుకోవచ్చు. రోజు తినకపోయినా ఆల్టర్నేట్ డేస్ తిన్నా కూడా శరీరము బ్యాలెన్స్ చేసుకుంటుంది B12ను. లంచ్ టైం అయింది, అన్నం పెట్టుకొని జీడి పౌడర్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని, హోమ్ మేడ్ నెయ్యే వేసుకోండి. కలుపుతున్నా, టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు నేను ఎప్పుడూ చేసుకుంటా కాబట్టి నాకు ఈ టేస్ట్ తెలుసు, మీకోసం చెప్తా. మామూలుగా జీడైతే వగరు ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, కారము, చింతపండు వేసినాం కాబట్టి జీలకర్ర పొడి, మెయిన్గా ఎక్కువ ఎల్లిపాయలు వేసినాం కదా, వాటి టేస్ట్తోని గుమలాడుతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు వగరు కొంచెం కూడా తెలుస్తలేదు. మనం ఉప్పు కారం తక్కువ వేస్తే మటుకు వగరు తెలుస్తుంది, కానీ మనం కొంచెం ఎక్కువ వేసినాం కాబట్టి అస్సలు వగరు తెలుస్తలేదు. చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ వేసుకోండి మీరు. నాకైతే అన్నం మొత్తం దీంతోనే తినాలన్నది, కానీ అంత తినకూడదు కాబట్టి ఈ 2 ముద్దలతోనే ఆపేస్తా. ట్యాబ్లెట్లు వేసుకునే బదులు ఇది తినడం మంచిది కదా. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే B12 వస్తుందో రాదో చెప్పలేం, కానీ దీనికైతే న్యాచురల్గా తప్పకుండా వస్తుంది. పిల్లలని కాదు, పెద్దలని కాదు, ఎవరైనా తినచ్చు. ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాతి 2 ముద్దలు తినండి చాలు, సరిపోతుంది బాడీకి. కనుక నచ్చితే మీకు యూజ్ వస్తుంది అనుకుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం. ఓకే, బాయ్. చేసుకొని చూడండి ఒక్కసారి తప్పకుండా.